ఇంట్లో ఉంటే పనులు చేసేదాన్ని కాదు. ప్రతిదీ అమ్మ మీద డిపెండ్ అయ్యేదాన్ని. ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని. ఇక్కడికొచ్చాక నా అంతట నేను దీన్ని ఎలా చెయ్యొచ్చు అనే థాట్‌ని నన్ను డెవలప్ చేసుకున్నా నేను. అన్ని తగుపాళ్లలో ఉంటూ ఒక సమగ్రమైన జీవనం ద్వారానే సమగ్ర వికాసం సాధ్యం అని అది మా మూల సిద్ధాంతం అనమాట. ఇక్కడున్నప్పుడు చాలా అంటే నేచర్‌కి చాలా క్లోజ్‌గా ఉంటాం మేము. అన్ని పనులు మా అంతట మేము చేసుకోవడంలో చాలా మాకు ఆ తృప్తి ఉంటుంది. ఒక రోజువారీ దినచర్యలో మనది ఎలా ఉంటుందంటే మనకి అకాడమిక్ సబ్జెక్ట్స్ తెలుగు, మ్యాథమెటిక్స్ అలాంటివన్నీ దానికి కొంత సమయం కేటాయించాం మనం. కళలు కావచ్చు, ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నేర్చుకోవడం కావచ్చు. ప్రతి చిన్నదానికి ఇంకోటి మీద డిపెండ్ అవ్వకుండా అందరూ కలిసికట్టుగా చేసుకుంటూ పంచుకుంటూ ఇటువంటివన్నీ కలిస్తే అదొక మంచి బ్యాలెన్స్డ్ హోల్సమ్ లివింగ్ అవుతుంది. 4 గంటలు చదువుతూ ఉంటాము. 4 గంటలు పనులు చేసుకుంటూ మిగతావి ఇంకేమో నేర్చుకుంటూ ఉంటాము. మాకు నాన్ అకాడమిక్స్ ప్రోగ్రామ్ ఉంది. ఈ నాన్ అకాడమిక్స్ ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే పిల్లలకి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని తెలుగు, ఇంగ్లీష్ డ్రామా కానీ, నృత్యం కానీ, సింగింగ్ పాటలు, సంగీతం కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటితో పాటు చేతి వృత్తులు లాంటివి ఉంటాయి, వొకేషనల్ కోర్సెస్. వాళ్ళకి అంటే చిన్న చిన్న పనులు వస్తే వాళ్ళకి లైఫ్లో రేపు పొద్దున ఉపయోగపడేవి. ఓ కుట్టు పను, లేకపోతే వాళ్ళు ఇప్పుడు పుస్తకాలు వాడుతుంటారు, పుస్తకాలు పాడైతే బైండింగ్ అనో, లేకపోతే మట్టితో కొంత క్లేతో చిన్న చిన్న కళారూపాలు చేయడము, క్లే క్రాఫ్ట్ అనో, ఎంతో కొంత కంప్యూటర్స్ కూడా రావాలి కాబట్టి కంప్యూటర్ లిటరసీ అనో, ఇలాంటివి కొన్ని వొకేషనల్ కోర్సెస్ కొన్ని అనుకున్నాం మేము. ఆటలు ఇంక ఉండనే ఉన్నాయి, పిల్లలకి అన్నిటికన్నా ఇష్టమైంది అది. ఒక మొక్క నాటాలి, ఎట్లా నాటాలి అస్సలు తెలీదు. నీళ్ళు పోయాలి, ఎట్లా పోయాలి, ఎంత పోయాలి, ఎప్పుడు దాని టైం ఏంటి అనేది ఇవన్నీ ఇక్కడికి వచ్చాక తెలిసింది. మా కన్జంప్షన్కి కావాల్సిన కాయగూరలు, ఆకుకూరలు అటువంటివి పండించుకోవడం, దానికి మొదటి నుంచి అనమాట మొత్తం వాళ్ళకి ఆ పూర్తి సైకిల్ తెలియాలి. దున్ని విత్తనాలు నాటే దగ్గర నుంచి మళ్ళీ మన ప్లేట్లో ఆహారం కింద ఎలా వస్తుంది వరకు ఆ కృషి విలువ, ఆ శ్రమ విలువ తెలియాలి. తరగతికి బాగాలేకపోతే ఇంకెవరో గురించి వెయిట్ చేయకుండా ఇద్దరు కలిసి చలో చీపురు పట్టుకుని మనం క్లీన్ చేసుకున్నాం. టు బి వెరీ ఫ్రాంక్, ఏదో వాళ్ళు ఏదో ఐఐటీస్కి వెళ్ళాలను, ఇంకోటి వెళ్ళాలను అలాగా తాపత్రయపడే స్కూల్ కాదు. ఎప్పుడు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏం చేస్తావు, ఎట్లుంటుంది అది స్కూల్ గురించి చెప్పడానికి గంటలు 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 పడుతుంది. ఇటువంటి లివింగ్ ఉంటే ఆటోమేటిక్గా సమగ్ర వికాసం అనేది సాధ్యమవుతుంది. మీ 110 మెంబర్స్ మేము వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ. నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని వాళ్ళ కొడుకు చెప్పింది. అయితే అదేంటి కొడుకు అమ్మ చెప్పిన మాటే వింటాడు.